ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అద పంచమోऽధ్యాయః. కర్మ సన్యాసయోగః. ప్రస్తావన. సన్యాసము అనగా త్యాగము. కర్మ సన్యాసము అంటే కర్మత్యాగము. కానీ ఇక్కడ కర్మత్యాగం గురించి చెప్పడం లేదు, కర్మఫల త్యాగం గురించి వర్ణించడం జరుగుతున్నది. 3వ 4వ అధ్యాయముల యందు కర్మ విషయము నానా ప్రకారముల చెప్పబడినది. కర్మయోగమును ఆశ్రయించి పరమతత్వజ్ఞానమును పొందుమని భగవంతుడు అర్జునుని ప్రోత్సహించి చెప్పెను. 4వ అధ్యాయమున జ్ఞానమును ప్రశంసించిన ముచ్చటలు వచ్చినవి. ఆ జ్ఞానయోగమునే కర్మ సన్యాసమనుట రూఢి. కర్మయోగ కర్మ సన్యాసములలో తనకేది యోగ్యమో అర్జునుడు స్వయముగా నిర్ణయించుకునలేకపోయినాడు. కాబట్టి అధ్యాయ ప్రారంభమున భగవంతుని ప్రశ్నించుచున్నాడు. ఈ అధ్యాయమందు 1 నుండి 6 శ్లోకముల వరకు సాంఖ్యయోగము, నిష్కామ కర్మయోగములను గూర్చి వర్ణించడం జరిగింది. 7వ శ్లోకము నుండి 12వ శ్లోకము వరకు సాంఖ్యయోగి యొక్కయు కర్మయోగి యొక్కయు లక్షణములు, వారి మహిమ చెప్పడం జరిగింది. 13వ శ్లోకము నుండి 26 శ్లోకముల వరకు జ్ఞానయోగము యొక్క వివరణం వచ్చినది. 27 శ్లోకముల నుండి 29 శ్లోకముల వరకు భక్తి సహితమగు ధ్యానయోగము యొక్క వర్ణనము చేయడం జరిగింది. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్లా, నేను కృష్ణ, ఒక పరి కర్మ సన్యాసమును మరొక్క పరి కర్మయోగమును స్థితించుచున్నావు. ఆ రెంటిలో ఏది మేలో నాకు నిష్కర్షగా చెప్పుము. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. భగవంతుడు ఇట్లా, నేను సన్యాస కర్మయోగములు రెండునూ మేలే. అందులో కర్మ సన్యాసము కంటే కర్మయోగము ఎక్కువ మేలు. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో, ఒకటి కావలెను అనడు, ఒకటి వద్దు అనడు. అట్టివారే నిత్య సన్యాసి. ద్వంద్వరహితుడగు అతడు బంధము నుండి సుఖముగా విడివడుచున్నాడు. సాంఖ్యయోగం పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యము వేరని యోగము వేరని తెలియని పామరులు చెప్పుదురు, పండితులు అట్లు అనరు. చక్కగా ఏ ఒక్క దానిని అనుష్ఠించినను రెండింటి ఫలమును పొందవచ్చును. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యయోగులకు లభించడి ఫలము కర్మయోగులకును లభించును. ఆ రెంటిని ఒక్కటిగా ఎరుగువాడు యథార్థ జ్ఞాని. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. మహాబాహు, కర్మయోగము నాచరింపక సన్యాసమును పొందుట కష్టము. నిష్కామ కర్మయోగము గుండా సన్యాసి అయిన వాడు సులువుగా ముక్తిని పొందుచున్నాడు. నిష్కామ కర్మ అనగా ఫలాపేక్ష లేకుండా చేయు కర్మ, ప్రతిఫలమును ఆశించకుండా చేయు కర్మ. కర్మ అనగా పని. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. కర్మయోగయుక్తుడు, పరిశుద్ధాంతఃకరుణుడు, స్వాధీన చిత్తుడు, జితేంద్రియుడు, తన వలె సమస్త భూతములను చూచువాడు అగు పురుషుడు కర్మములను చేయుచున్నను బద్ధుడు కాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వవేత్తయగు కర్మయోగి అన్నియు చేసియూ చేయనివాడు. కనిన, వినిన, తినిన, తిరిగిన, తాకిన, మూకొనిన, గ్రహించిన, పరిహరించిన, ఏమి చేయుచున్నను ఆయా ఇంద్రియములు ఆయా విషయముల యందు ప్రవర్తించుచున్నవే కాని తాను ఏమియూ చేయుటలేదు అని అతని నిశ్చయము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఈశ్వరార్పణ బుద్ధితో కర్తృత్వ సంగమును ఫల సంగమును వదలి కర్మములను చేయువానిని నీరు తామరపాకును వలె పాపము అంటజాలదు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు ఆసక్తిని అభిమానమును వదలి శరీరముతో మనస్సుతో బుద్ధితో ఆయా ఇంద్రియములతో ఆత్మశుద్ధి కొరకు కర్మములు చేయుచున్నారు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి ఫలాసక్తిని వదులుట మూలమున జ్ఞాననిష్టాత్మకమగు ముక్తిని పొందుచున్నాడు. యోగహీనుడు కోరికలకు చిక్కి ఫలాసక్తితో బంధింపబడుచున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. సంయమవంతుడగు పురుషుడు సమస్త కర్మములను మనస్సుతో త్యజించి తాను చేయక చేయించక నవద్వారపురమున సుఖముగా ఉన్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువగు ఆత్మ కర్మములను గాని కర్తృత్వమును గాని కర్మఫల సంబంధమును గాని లోకమునకు తాను అంటగట్టుటలేదు. అది అంతయు ప్రకృతి స్వభావం యొక్క నాటకము. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. విభువగు ఆత్మకు ఎవ్వరి యొక్క పాప పుణ్యములతోనూ జోక్యము లేదు. పాపము ప్రాణులు వృధా భ్రమలోనున్నారు. వారి జ్ఞానము అజ్ఞానముతో ఆవరింపబడి ఉన్నది. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానము వలన అజ్ఞానమును నిర్మూలించుకునిన వాడు బట్టబయలుగా పరమాత్ముని దర్శించుచున్నారు. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్దూత కల్మషాః. జ్ఞాన ప్రభావమున పాపబంధములను పోనడిచిన వారు పరమాత్ముని యందే బుద్ధియు మనస్సును నిష్ఠయు ఆసక్తియు నిలిపిన వారై తిరిగి రాని పదవిని పొందుచున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయములు గల బ్రాహ్మణుని యందును గోవునందును ఏనుగునందును కుక్క యందును చండాలుని యందును కూడా పండితులకు జ్ఞానులు సమముగా ఆ పరమాత్మను దర్శించుచున్నారు. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని తే స్థితాః. అర్జున, నిర్దోషమగు బ్రహ్మము సమముగా ఉన్నది. వారా బ్రహ్మమునందే ఉన్నారు. అందువలన సామ్య బుద్ధి గల పెద్దలు బ్రతికియుండగానే ముక్తులగుచున్నారు. బ్రహ్మము అనగా పరమాత్మ. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థితః.
స్థిర బుద్ధియు మోహరహితుడును అగు బ్రహ్మజ్ఞాని బ్రహ్మమునందే నలుకని ఉండుట బట్టి ప్రియ వస్తువులందు పొంగిపోడు, అప్రియము వాటిల్లినను కృంగిపోడు. బాహ్యస్పర్శే స్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. అర్జున, బయటి విషయముల యందు మరులు గనక ఆత్మసుఖమునందే తృప్తుడైయుండు యోగి బ్రహ్మానుసంధాన తత్పరుడై అక్షయ సుఖమును చూరగొనును. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. కుంతి కుమార, బాహ్య విషయ భోగములు దుఃఖములకు దారితీయును. అవి క్షణికములు. విజ్ఞాని వాటిని నమ్ముకొనడు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. బ్రతికి దేహముతో ఉండగానే కామక్రోధముల వడుదుడుకులను చల్లార్చిన వాడే యోగి, వాడే సుఖవంతుడు. యోంతః సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఆత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మయందే వెలుగువాడును నగు యోగి బ్రహ్మస్వరూపుడై మోక్షమును పొందుచున్నాడు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః. ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులు, సంశయ శూన్యులు, జితేంద్రియులు, సర్వభూతహితులు నగు ఋషులు పరమముక్తిని ప్రాప్తించుచున్నారు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధములను వదలి చిత్తమును జయించిన ఆత్మజ్ఞానులకు పెద్దలకు బ్రహ్మ నిర్వాణము ఎల్లెడలా వెల్లవిరిసి ఉన్నది. బ్రహ్మ నిర్వాణము అనగా మోక్షము. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ చింతన వదలి భ్రూమధ్యమున దృష్టిని నిలిపి నాసపుటములందు వర్తించు ప్రాణాపాన వాయువులను సమానమునర్చి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయ క్రోధములను విడనాడి మోక్ష దీక్ష కలిగిన మౌని పుంగవునికి ముక్తి నిత్య సన్నిహితమై ఉన్నది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. తపోయజ్ఞ ఫలములకు భోక్తయు, సర్వలోకములకు ప్రభువును, సమస్త భూతములకు ఆప్తమిత్రుడును అగు నన్ను ఎరింగి పురుషుడు శాంతిని పొందుచున్నాడు. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమునగు శ్రీమద్భగవద్గీత యందు కర్మ సన్యాస యోగమను పేరు గల 5వ అధ్యాయము ముగిసినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.